ఆకాశంలో మెరిసే నక్షత్రం అకస్మాత్తుగా మాయమైతే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాగే భారతీయ చరిత్ర పరిశ్రమని తన నటనతో, అందంతో ఊపేసిన ఒక హీరోయిన్ తన కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఆమె మరెవరో కాదు, గజనీ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అసిన్. ఎప్పుడో 2008లో వచ్చిన గజనీ సినిమా చూడని వాళ్ళైతే ఉండరు. హృదయం ఎక్కడున్నది అంటూ ఎంతో మంది హృదయాలని కొల్లగొట్టిన అసిన్ ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం, హిందీ అంటూ అన్ని భాషల్లో సినిమాలు చేసి స్టార్ హీరోలందరితో యాక్ట్ చేసింది. అలాగే ఇండియాలోనే మొట్టమొదటిసారి 100 కోట్ల రూపాయలు సాధించిన సినిమా హీరోయిన్ గా రికార్డు కూడా అసిన్ పేరు మీదే ఉంది. కానీ ఏం జరిగిందో ఏమో, అసిన్ సడన్ గా సినిమా ఇండస్ట్రీలో మాయమైపోయింది, దూరం అయిపోయింది. అయితే అసలు అసిన్ కి ఏమైంది? అక్షయ్ కుమార్ వల్లే అసిన్ కెరియర్ నాశనమైందా? అసిన్ గురించి అనుష్క శర్మ ఎందుకని అందరి ముందు అలా మాట్లాడింది? అసిన్ ని సౌత్ ఇండస్ట్రీ ఎందుకు బ్యాన్ చేసింది? అసిన్ గురించి ఆమె భర్త పెట్టిన పోస్టులో అసలు ఏముంది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో అసిన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. అసిన్ సినిమా ఇండస్ట్రీని ఎందుకు వదిలేసిందో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు. అసిన్ కి జరిగిన అన్యాయం గురించి వీడియోలోనే మనం చెప్పబోస్తున్నాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసిన్ అక్టోబర్ 26, 1985 కేరళకి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. అసిన్ వాళ్ళది సిరో మలబార్ కేథలిక్ ఫ్యామిలీగా కాగా ఆమె తండ్రి జోసెఫ్ తొట్టుకల్ సిబిఐ ఆఫీసర్ గా పనిచేసి ఆ తర్వాత కొన్ని బిజినెస్లు చేసేవారు. అయితే అసిన్ కి మొదట తన నానమ్మ పేరు అయిన మేరీ అని పెట్టాలనుకున్నారు, కానీ చివరికి అసిన్ అనే పేరుని ఖరారు చేశారు. అసిన్ అంటే పాపం లేనిది అని అర్థం. అసిన్ తన స్కూలింగ్ ని నవల్ పబ్లిక్ స్కూల్లో కంప్లీట్ చేయగా ఆ తర్వాత సెయింట్ తెరెసా కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ అందుకుంది. అయితే అసిన్ చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుగ్గా ఉండేది. ఎంతలా అంటే ఫ్రెంచ్ భాషలో ఆమె టాపర్ గా నిలిచింది. అసిన్ కి మొదట్లో సినిమా రంగుల ప్రపంచంపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆమెకి 12 ఏళ్ల వయసున్నప్పుడు కూడా చదువుపైనే శ్రద్ధ పెట్టాలనుకుంది. కానీ అప్పుడే ఆమెకి ఒక మలయాళ సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. అలా అనుకోకుండా 14 ఏళ్ల వయసులో మోడలింగ్ లో కడుగుపెట్టి బీపీఎల్ వంటి పెద్ద బ్రాండ్ల యాడ్స్ లో నటించింది. ఆ తర్వాత 2001లో నరేంద్ర మఖన్ జయకాంతన్ అనే సినిమాలో మొదటిసారి హీరోయిన్ గా నటించిన అసిన్ కి ఆ తర్వాత వెంటనే మరో అవకాశం దొరకలేదు. కానీ 2003లో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని మన పూరి జగన్నాథ్ నుండి అసిన్ కి పిలుపొచ్చింది. అలా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో అసిన్ రవితేజతో కలిసి అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో యాక్ట్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవడంతో పూరి అసిన్ కి మరో ఛాన్స్ ఇస్తూ ఆ వెంటనే తన నాగార్జునతో తీస్తున్న శివమణి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా కూడా బాగా ఆడడంతో అసిన్ కి తెలుగులో మంచి డిమాండ్ పెరిగి బాలకృష్ణతో లక్ష్మీ నరసింహ, వెంకటేష్ తో ఘర్షణ, ప్రభాస్ తో చక్రం, పవన్ కళ్యాణ్ తో అన్నవరం వంటి సినిమాల్లో నటించింది. అమ్మా నాన్న, తమిళమ్మాయి, తమిళ్ కి రీమేక్ ఎం కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి సినిమాతో కాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చిన అసిన్ కి 2005లో తన కెరియర్ కి మలుపు తిప్పే సినిమా ఛాన్స్ వచ్చింది. అదే గజనీ. గజనీ సినిమా తర్వాత అసిన్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. దాంతో అజిత్, విజయ్, సూర్యలతో 2 సినిమాల్లో నటించిన అసిన్ 2008లో కమల్ హాసన్ తో కలిసి దశావతారం సినిమా చేసి ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించింది. ఆ క్రేజ్ వల్లే గజనీ సినిమా తీసిన మురుగదాస్ ఆ సినిమా హిందీ రీమేక్ లో కూడా అసిన్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. 2008లో విడుదలైన హిందీ గజనీ సినిమా భారతీయ సినిమా చరిత్రను తిరగరాసింది. 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి బాలీవుడ్ సినిమాగా అది రికార్డు సృష్టించింది. ఆ సినిమాతో అసిన్ రాత్రికి రాత్రే నేషనల్ స్టార్ అయిపోయింది. అయితే ఈ విషయంతో పాటే ఆమెకి వివాదాలు కూడా మొదలయ్యాయి. ఆ సినిమాలో నటించిన మరో నటి జియా ఖాన్ తో అసిన్ కి గొడవలున్నాయని అప్పట్లో గట్టిగా వార్తలు వినిపించాయి. షూటింగ్ సమయంలో అసిన్ కావాలని జియా ఖాన్ ని అసౌకర్యానికి గురి చేసిందని బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ అసిన్ ఆ వార్తల్ని తీవ్రంగా ఖండిస్తూ తాము ఇద్దరం కలిసి ఒక్క సీన్ లో కూడా నటించలేదని, కలిసి నటించినప్పుడు అవన్నీ ఎలా జరుగుతాయని, మీడియాలో వినిపిస్తున్నవన్నీ తప్పుడు వార్తలేనని అసిన్ అందరికీ క్లారిటీ ఇచ్చింది. అయితే అసిన్ ఎదుర్కొన్న మరో పెద్ద సమస్య తోటి నటి అనుష్క శర్మ గురించి వచ్చింది. అదేంటంటే 2010 ఫిలింఫేర్ అవార్డ్స్ సమయంలో బ్యాండ్ బజా భారత్ సినిమాకు గాను తనకు అవార్డు వస్తుందని అనుష్క ఎంతో నమ్మకంతో ఉంది. కానీ ఆ అవార్డు అసిన్ కి దక్కింది. ఇది అనుష్కకి అస్సలు నచ్చలేదు. దాంతో ఒక ఇంటర్వ్యూలో అనుష్క శర్మ మాట్లాడుతూ అసిన్ అప్పటికే సౌత్ సినిమాల్లో నటించే అనుభవం ఉన్న నటి అని, ఆమెకి డెబ్యూ అవార్డు ఇవ్వడం ఏంటని విమర్శించింది. అలా ఈ ఘటన వారిద్దరి మధ్య ఉన్న కోల్డ్ వార్ ని బయటపెట్టింది. అసిన్ కెరియర్ లో మరో వివాదం లండన్ డ్రీమ్స్ సినిమా సమయంలో జరిగింది. ఆ సినిమా షూటింగ్ కోసం అసిన్ ప్యారిస్ వెళ్ళినప్పుడు తనకి కంఫర్టబుల్ గా ఉండే షూస్ కావాలని ఆమె పట్టుబట్టింది. దాంతో దర్శకుడు విపుల్ షా ఆమె కోసం అప్పట్లోనే 2 లక్షల రూపాయలు ఖర్చు
చేసి చూసుకొనిపించారు. ఈ విషయంగా కూడా అసిన్ కావాలని ఎక్కువ ఖర్చు పెట్టిస్తోందని విమర్శలు వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. అసిన్ కెరియర్ లో అతిపెద్ద మలుపు ఆమెకు ఎదురైన బ్యాన్. తమిళనాడులో శ్రీలంకకి వ్యతిరేకమైన భావోద్వేగాలు బలంగా ఉన్న టైంలోనే ఐఫా అవార్డుల వేడుక శ్రీలంకలో జరగాలని నిర్ణయించారు. దాంతో తమిళ సినీ పరిశ్రమ ఆ వేడుకల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఆ కారణంగానే అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి పెద్ద నటులు ఎవరూ అక్కడికి వెళ్లలేదు. అలాగే శ్రీలంకలో సినిమా షూటింగ్స్ కూడా జరగకూడదని తీర్మానించుకున్నారు. కానీ సల్మాన్ ఖాన్ తో కలిసి రెడీ సినిమా షూటింగ్ కోసం అసిన్ శ్రీలంకకి వెళ్ళింది. ఆమె స్వయంగా ఒక తమిళ నటి అయ్యుండి తమ మనోభావాలు పట్టించుకోకుండా అక్కడికి వెళ్లడం తమిళ సినీ పెద్దలకి ఆగ్రహం తెప్పించింది. దాని కారణంగానే ఫలితంగా అసిన్ ని సౌత్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు. అసిన్ సినిమా లైఫ్ విషయంలోనే కాదు, పర్సనల్ లైఫ్ లో కూడా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ తో ఆమె 6 ఏళ్ల పాటు రిలేషన్ లో ఉందని, కానీ ఆమె ఎప్పుడూ ఆ విషయాన్ని బయటికి చెప్పలేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంగానే నీల్ నితిన్ ముఖేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసిన్ తనని మరియు తన కుటుంబాన్ని మోసం చేసిందని, ఆమె కేవలం తన ఎదుగుదల కోసమే తనని వాడుకుంటుందని ఆవేదన ఆరోపించాడు. ఆ తర్వాత అసిన్ అతని మాటల్ని స్పందిస్తూ అతను తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పింది. ఇతను మాత్రమే కాదు, సల్మాన్ ఖాన్ తో కూడా ఆమెకి సంబంధం ఉండేదనే రూమర్లు అప్పట్లో షికార్లు చేశాయి. ఇక అసిన్ జీవితంలో ఊహించని మార్పు హౌస్ఫుల్ 2 సినిమా సమయంలో వచ్చింది. ఆ సినిమా షూటింగ్ కోసం వెళ్తున్నప్పుడు అక్షయ్ కుమార్ ఆమెను తన ప్రైవేట్ జెట్ లో తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితుడు రాహుల్ శర్మని ఆమెకు పరిచయం చేశారు. అయితే ఆ రాహుల్ ఎవరో కాదు, ఒకప్పుడు ఇండియన్ మార్కెట్ ని షేక్ చేసిన మైక్రోమాక్స్ మొబైల్ కో ఫౌండర్. మొదట్లో అసిన్ కి అతని బ్యాక్గ్రౌండ్ ఏం తెలియక రాహుల్ ని ఒక సాదాసీదా వ్యక్తిగా భావించి, కానీ ఒక ఆసియా కప్ ఈవెంట్ సమయంలో ఆ టోర్నమెంట్ కి స్పాన్సర్ చేస్తున్న మైక్రోమాక్స్ యజమాని రాహుల్ అని, అతడు ఒక బిలీనియర్ అని తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆ తర్వాతే వారిద్దరి మధ్య ఉన్న పరిచయం మెల్లగా ప్రేమగా మారింది. అలా 2016 జనవరి 19న అసిన్ రాహుల్ శర్మని వివాహం చేసుకుంది. ఇక ఈ పెళ్లికి అక్షయ్ కుమార్ తో పాటు కొంతమంది సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. పెళ్లి తర్వాత అసిన్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేసింది. అదేంటంటే ఆమె తన అద్భుతమైన కెరీర్ ని వదిలేసి సినిమా రంగానికి శాశ్వతంగా స్వస్తి పలికింది. ఇకపై నా వ్యక్తిగత జీవితం పైనే శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను అని చెబుతూ ఆమె వెండి తెరకి వీడ్కోలు పలికింది. అప్పటి వరకు నెంబర్ 1 రేసులో ఉన్న ఒక నటి కేవలం ప్రేమ కోసం తన ఫేమ్ ని, కెరియర్ ని వదులుకోవడం పెద్ద సంచలనంగా మారింది. అలా అసిన్ చివరిసారి 2015లో అభిషేక్ బచ్చన్ తో కలిసి ఆల్ ఈజ్ వెల్ అనే సినిమాలో నటించి తన సినిమా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. రీసెంట్ గానే అసిన్ రాహుల్ శర్మలకి పెళ్లై 10 ఏళ్లు అవ్వడంతో రాహుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అసిన్ గురించి చెప్తూ, నా జీవితంలో నిజంగా ముఖ్యమైన ప్రతి దానికి ఆమె అద్భుతమైన కో ఫౌండర్. ఆమె జీవితంలో నేను కో స్టార్ గా నటించే అవకాశం దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. నా ప్రియమైన దానికి హ్యాపీ 10వ వివాహ వార్షికోత్సవం. మన ఇల్లు నా హృదయాన్ని హై గ్రోత్ స్టార్టప్ లా నడిపించు. నేను నీ జీవిత సెట్ పై ప్రతిరోజు సరిగ్గా హాజరై నీతో పాటు నిలబడతాను. మన అద్భుతమైన భవిష్యత్తు కోసం ఇంకా ఎన్నో ఏళ్లు కలిసి సాగిపోదామని రాహుల్ పోస్ట్ పెట్టాడు. అయితే అసిన్ సినిమా ఇండస్ట్రీని వదిలేయడం వెనుక మరో రీజన్ కూడా ఉందని సోషల్ మీడియాలో మరో న్యూస్ కూడా ఉంది. అదేంటంటే అసిన్ తో 2 సినిమాలు చేసిన సల్మాన్ ఖాన్ కన్ను ఆమెపై కూడా పడిందని. సల్మాన్ అసిన్ ను తన గెస్ట్ హౌస్ కి రావాలని పదే ఫోర్స్ చేస్తూ ఆమె తను చెప్పినట్టు వినకపోతే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించేవాడని. ఈ కారణంగానే అసిన్ సల్మాన్ కి భయపడి రాహుల్ ని పెళ్లి చేసుకుని తనకి ఇష్టం లేకపోయినా సినిమా ఇండస్ట్రీని వదిలేసింది అని బాలీవుడ్ లో ఒక రూమర్ కూడా ఉంది. ఇది నిజమే అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి మరి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.